అంజనీసుతుని చిరంజీవిని కీర్తింపమనం ఎంతడన్యులమో గదా సంపూర్ణ హనుమద్దివ్య చరితామృతం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకా భయంకరం. మోహనవాణి ఛానల్ ద్వారా సంపూర్ణ హనుమత్ చరిత్రాన్ని శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు మునుముందుగా నా యొక్క సాధువాదాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఈ రోజున మిమ్మల్ని అందరినీ 11వ ఎపిసోడ్లోకి స్వాగతిస్తూ ఉన్నాను. నిన్న 10వ భాగంలో పుత్రుడు కనపడక అంజనాదేవి శోకించటం, ఆ తర్వాత కేసరి భార్యని ఓదార్చటం, ఆ తర్వాత దేవతలు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తే బ్రహ్మదేవుడు వచ్చి ఆంజనేయ స్వామిని మళ్ళీ పునరుజ్జీవితుణ్ణి చేసి దేవతలంతా కలిసి అనేక వరాలు ఇవ్వడం, ఆ తర్వాత అంజనాదేవి పుత్రుణ్ణి లాలించడం, హనుమ తల్లి యొక్క ఆజ్ఞ చేత వాలి సుగ్రీవుల వద్దకు చేరుకోవటం, ఇంతవరకు మనం చెప్పుకున్నాం. ఆ విధంగా గతంలో తన మేనమామలైనటువంటి వాలి సుగ్రీవుల దగ్గరికి వెళ్ళాడు. గత జన్మలో మేనమామలు వాళ్ళే ఈ జన్మలో వృక్షరజుడు అనేటువంటి ఒక మహారాజుకు పుత్రులుగా పుట్టారు. వానర రాజుకి. ఎవరు? వాలి సుగ్రీవుడు. ఆ విధంగా మేనమామలిద్దరికీ ఎంతో ఆనందాన్ని సమకూర్చుకుంటూ ఇక వేదశాస్త్ర అభ్యాసాన్ని చేయాలి అనేటువంటి సంకల్పంతో ఒకనాడు అరుణోదయ వేళ రవిబింబాన్ని చూశాడు హనుమ. బ్రహ్మదేవుడు వరాలు ఇచ్చేటప్పుడు సూర్య భగవానుడు కూడా భవిష్యత్తులో ఈ మహానుభావుడికి నేను గురువునై విద్యాభ్యాసం చేస్తాననే మాట కూడా ఇచ్చాడు. అది జ్ఞాపకం వచ్చింది స్వామికి. ఉదయించే సూర్యబింబాన్ని చూశాడు. ఇది రెండోసారి అలా చూడటం. మొదటిసారి చూసి అక్కడికి వెళ్ళిపోయాడు. యథావిధిగా ఉదయం చేయవలసినటువంటి కృత్యాలని నిర్వర్తించి సవితృమూర్తిని దర్శించి ధ్యానించి చదివితే ఈ సూర్య భగవానుడి దగ్గరే విద్యాభ్యాసం చేయాలి అనుకున్నాడు. ఆ కోరికతోటి గరుత్మంతుణ్ణి మించిన వేగంతో మారుతాత్మజుడైనటువంటి ఆంజనేయ ప్రభు ఆకాశంలోకి లేచి ఆదిత్యుణ్ణి సందర్శించి తుభ్యం నమస్సత్య జ్ఞాన కళాత్మనే అని నమస్కారం చేశాడు. జ్ఞానస్వరూపుడైనటువంటి ఓ సూర్య భగవానుడా, నీకు నమస్కారాలు అన్నాడు. తన యొక్క అద్భుత ప్రకాశాన్ని చూసి ఏమాత్రం చంకకుండా రెండు చేతులు జోడించి నిలబడ్డటువంటి మారుతిని చూసి ఆనందపడ్డటువంటి సూర్య భగవానుడు
ఓ వాయుపుత్ర, భవతః సంకల్ప సిద్ధిరస్తు అన్నాడు. నీ మనస్సులో ఏ సంకల్పం పెట్టుకొని నా దగ్గరకు వచ్చావో ఆ సంకల్పం నీకు సిద్ధించుగాక అని సమాధానమిచ్చాడు సూర్య భగవానుడు. ఓ ఆంజనేయ, ఇక్కడకు నువ్వు వచ్చినటువంటి కారణం ఏంటి అని అడిగాడు తెలియనట్లుగా. సర్వజ్ఞుడు సూర్య భగవానుడు, అటువంటి వాడు అడిగాడు. హనుమ నమస్కరించి, ఓ భాస్కర, వేద శాస్త్ర అభ్యాసం నువ్వు ఎప్పుడు కోరితే అప్పుడు చెబుతానని గతంలో నాకు వరం ఇచ్చారు, జ్ఞాపకం ఉందా? ఆ కోరికతో ఇప్పుడు మీ సన్నిధికి వచ్చాను. నన్ను కరుణించి సకల విద్యలలో నన్ను పరిపూర్ణుని చేయండి అని ప్రార్థించాడు. దానికి లోకబాంధవుడు ఎంతో సంతుష్ట మనస్సు కలిగిన వాడి, ఓ వాయునందన, వటూత్తమ, లోకహితాన్ని కోరుకొని మేరు పర్వతం చుట్టూ ఎంతో వేగంగా తిరుగుతూ ఉంటాను నేను. మరి నా దగ్గర వేద శాస్త్రాధ్యయనం చేయటం అనేది అంత తేలికైనటువంటి పని కాదు, అది కుదిరేది కూడా కాదు. అలా నా దగ్గర శిష్యరికం చేయటం చాలా కష్టం. నీవు నా యొక్క సప్తాశ్వరథ ఘట్టనకి భ్రమ చెందకుండా, స్వరం తప్పకుండా వేద పాఠాన్ని నాతో పాటే చెరిస్తూ వల్లివేయగలవా అని పరీక్ష పెట్టాడు భగవానుడు సూర్యుడు. అంటే నా రథం ఎంతో వేగంగా పోతుంది, ఏడు గుర్రాలు పూంచినటువంటి రథం. అటువంటి రథము యొక్క ఘట్టనలకి భ్రమపడకుండా, స్వరం తప్పకుండా వేద పాఠాన్ని నాతో పాటే సంచరిస్తూ వల్లివేయగలవా అని ప్రశ్న వేశాడు. అప్పుడు, ఓ త్రిభువన రక్షక, లోకసాక్షి, నా గమన వేగాన్ని నేనే చెప్పుకుంటే అది గర్వంతో ఉన్నట్టు అవుతుంది. నా దేహాన్ని పెంచి తూర్పు కొండ మీద ఒక కాలు, పశ్చిమ కొండ మీద మరొక పాదం మోపి మీ చేత పాఠం చెప్పించుకోమంటారా? మీరు చెప్పినటువంటి వేద పాఠాన్ని చక్కగా శృతి తప్పకుండా, లయ తప్పకుండా, స్వరయుక్తంగా వల్లవేయమంటారా? లేకపోతే దేవర వారి కంటే ముందు గమనం చేస్తూ నన్ను వేదాభ్యాసం చేయమంటారా అని అడిగాడు. అది విన్నటువంటి సూర్యుడు, ఓహో హనుమా, నువ్వు చాలా మహిమాన్వితుడు. 14 లోకాల్లో కూడా నీకు సరిజోడు ఎవరూ లేరు. దాట శక్యం కానటువంటి తూర్పు పశ్చిమ కొండల మీద నీ యొక్క పాదాలు ఉంచి ఆకాశంలో చరించేటటువంటి దేవతలందరూ మెచ్చుకునేటట్టుగా నా దగ్గర వేదపాఠం చెప్పుకో. అలా చేశావా, అది నాకు నీకు ఇద్దరికి కూడా ప్రతిష్టాకరం అవుతుంది అని హెచ్చరికగా అనుమతించాడు. వెంటనే హనుమ గ్రహపతి అయినటువంటి సూర్య భగవానుడికి ప్రదక్షిణ పురస్సరంగా నమస్కారాలు చేసి, పూర్వం బలిచక్రవర్తిని అర్థించి విష్ణుమూర్తి వామనుడుగా వచ్చి ఆ వామనావతారాన్ని త్రివిక్రముడుగా ఏ విధంగా పెరిగిపోయినాడో అదే విధంగా నక్షత్రాలు తనకి మొలనూలు అవుతూ ఉంటే ఆకాశం అంతా కూడా వ్యాపించి స్వైర ప్రచార ఉద్ధతితోటి నిలబడ్డాడు స్వామి. భక్తజన హృదయాస్పదులైనటువంటి తన పాదాలని, అంటే భక్తజనులకి ఆశ్రయం స్వామి యొక్క పాదాలు, హనుమ యొక్క పాదాలు, అటువంటి తన దివ్య చరణాలని తూర్పు కొండ మీద పశ్చిమ కొండ మీద నిలబెట్టి బ్రహ్మాండమంతా నిండినటువంటి విరాట్ స్వరూపాన్ని ధరించినటువంటి ఆ వైనాన్ని చూసి బ్రహ్మాది దేవతలంతా కూడా స్తోత్రం చేశారు. అప్పుడు సూర్య భగవానుడు
ఆశ్చర్యచకితుడై, ఓ ప్రత్యక్ష రుద్రావతార, నన్ను సమస్త జనులు ఆదరించటానికి, నా ప్రతిష్టను పెంచటానికి, నా దగ్గర విద్యాభ్యాసం చేయటానికి వచ్చావు, కానీ నేనా నీకు ఉపదేష్టని? ఇంతకు ముందు ఏమన్నానో ఆ విషయాలను బుద్ధిలో పెట్టుకోవద్దు. నా నేరాన్ని క్షమించు అని వినయంగా మాట్లాడాడు సూర్యభగవానుడు. హనుమ వెంటనే తన యొక్క విరాట్ స్వరూపాన్ని ఉపసంహరించుకొని, ఓ ఆదిత్య, ఓ జగదీశ్వర, తమ దగ్గర విద్యాభ్యాసం చేయటానికి వచ్చినటువంటి విద్యార్థితో ఆ విధంగా అనవచ్చా? సమస్తమైనటువంటి వేదరాశికి మీరు పెన్నిధానం కదా. నన్ను కృపతో శిష్యుడిగా చేపట్టి నాకు జ్ఞానబోధ చెయ్యండి అని తన యొక్క శిష్య భావాన్ని ప్రకటించాడు హనుమ. వేగంగా ప్రయాణం చేసే మార్తాండు ముందు నిలబడి, అతని కంటే ముందుగా వెళ్లకుండా అతని కంటే ఒక అడుగు వెనక ఉంటూ, చూడండి, గురువు కంటే ముందు వెళ్ళకూడదు విద్యాభ్యాసం చేసే విద్యార్థి, సమానంగా కూడా ఉండకూడదు, అందుకని ఒక అడుగు వెనకాలే ఉండాలి. అలా గమనం చేస్తూ చతుర్వేదాలు, 6 వేదాంగాలు, 6 దర్శనాలు, సకల స్మృతి గ్రంథాలు, పురాణాలు, ఇతిహాసాలు, 9 వ్యాకరణాలు, కావ్యములు, నాటకాలు, అలంకారాలు, 64 కళలు, ఈ విధంగా సమస్తమైనటువంటి విజ్ఞాన భాండారాన్ని భవిష్యత్ బ్రహ్మ అయినటువంటి హనుమంతుడు విధేయంగా అభ్యాసం చేశాడు, మామూలుగా కాదు. విద్యాభ్యాసం పూర్తయింది. ప్రభాకరుడు ముందు నిలబడి అంజలి ఘటించాడు స్వామి. ఓ కర్మసాక్షి, మీ కరుణా విశేషం వల్ల సమస్తమైన విద్యలను అధ్యయనం చేయగలిగాను. చతుషష్ఠి కళలను అభ్యాసం చేశాను. మర్మజ్ఞుణ్ణయ్యాను, అంటే రహస్యాలన్నీ తెలిసిన వాడినయ్యాను. ప్రేమతోటి నా గురుదక్షిణ స్వీకరించి నన్ను కృతార్థుని చేయండి అని సూర్య భగవానుడికి నమస్కరించాడు. అంటే ఎవరైనా సరే గురువు దగ్గర విద్యాభ్యాసం చేస్తే తప్పకుండా గురుదక్షిణ చెల్లించాలి. అదొక నియమం. ఆ విధంగాని అనేకమైనటువంటి రత్నాభరణాలు అన్నీ కూడా గురువు గారికి దక్షిణగా సమర్పించాడు హనుమ. ఆ తర్వాత కిష్కింధా నగరానికి వచ్చేశాడు. అలా వచ్చినటువంటి మారుతిని చూసి మేనమామలైనటువంటి వాలు సుగ్రీవులు, ఇతర బంధుజనం ప్రేమగా కౌగిలించుకున్నారు. తాను చేసినటువంటి విద్యాభ్యాస విశేషాలన్నీ చెప్పమన్నారు. వాళ్ళందరికీ తన యొక్క వాగ్వైభవాన్ని వెల్లడయ్యేటట్లుగా సవిస్తరంగా సమస్త విషయాలు చెప్పి, ఎప్పటిలాగనే తల్లి మాట చొప్పున, అంటే తల్లి చెప్పినటువంటి మాట ప్రకారం సుగ్రీవుడితో సఖ్యంగా ఉంటూ ఆనందంతో వెలిగిపోతూ ఉన్నాడు స్వామి. దేవి జానకి, వింటున్నావు కదా, ఇక్కడ నీకు ఒక రహస్యం చెబుతాను విను. సూర్య భగవానుడు శక్తి కేంద్రం, జ్ఞానస్వరూపుడు. భువర్లోకానికి ఆధిపత్యం వహిస్తూ భూమి మొదలైనటువంటి సకల లోకాలని తన కాంతుల చేత ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. తన వేడితోటి ఉద్ధరిస్తూ ఉన్నాడు. సకల జీవులను తన కిరణాలతో చైతన్యవంతులు చేసి వాళ్లలో బుద్ధిని ప్రచోదనం చేసి వాళ్ళ కర్మల యందు ప్రవర్తింపజేస్తూ ఉన్నాడు. ఈ భూమండలంలో ఉన్నటువంటి సకల జీవరాశులు కర్మాధీనంగా ఉంటాయి, కర్మకు అధీనంగా ఉంటాయి. ఆ కర్మలకన్నిటికీ జగచ్చక్షువు, కర్మసాక్షి అయినటువంటి సూర్య భగవానుడి యొక్క ఆధీనంలో ఉంటుంది. ఈ రహస్యాన్ని ఎరిగినటువంటి పూర్వ ఋషులు సూర్యోపాసన చేసి ఇహలోకంలో దుఃఖాలు జయించి మరణానంతరం ఉత్తమ లోకాలు పొందారు.
అగస్త్య భగవానుడు ఆయన యొక్క అనుగ్రహంతో నేను కూడా ఆదిత్యోపాసన చేసి రావణాసురుని యుద్ధంలో సంహరించగలిగాను. అప్పుడే ఆదిత్య హృదయ స్తోత్రం బోధించాడు అగస్త్యుల వారు. వాయుదేవుడు పుత్రుడైనటువంటి కారణంగా హనుమంతుడు ఆదిత్యుడి నుంచి అన్ని విద్యలను నేర్చుకోగలిగాడు. అందుకనే సీత హనుమంతుడి యొక్క ఉపాసన చేసినటువంటి భక్తులకి ఇహపరాలు రెండూ సిద్ధిస్తాయి అన్నాడు. ఇందులో అనుమానమే లేదన్నాడు. ఇహము అంటే ఈ లోకంలో సుఖాలు, పరము అంటే మరణానంతరం వచ్చేటటువంటి స్వర్గాది దివ్యలోకాలు. తన యొక్క బాహుబలంతో కైలాస పర్వతాన్ని కదిలించినటువంటి దశకంఠ రావణుడు హనుమంతుడిలో ఉన్నటువంటి నందీశ్వర స్వరూపాన్ని గుర్తించే అలనాడు ఉలిక్కిపడ్డాడు సుందరకాండలో. ఈ విధంగా పారవస్యంతో చెప్పుకుపోతున్నటువంటి రామ భూపాలుడి యొక్క మాటలు సంభ్రమం, ఆశ్చర్యం కలిగినటువంటి విధానంలో వింటూ ఉన్నటువంటి జానకీ మాత, నాథ, అడుగడుక్కి హనుమంతుడి యొక్క వృత్తాంతం అత్యద్భుతంగా ఉన్నది. ఇంకా ఇంకా వినాలి అని కుతూహలంగా ఉంది నాకు. ఎంత విన్నా కూడా తనివి తీరటం లేదు. ఆ తరువాత జరిగిన వృత్తాంతాన్ని నాకు చెప్పండి అని సీతమ్మ కోరుకుంటే రాఘవుడు ఆ తరువాత కథను చెప్పడం మొదలుపెట్టాడు. ఆ తరువాత సీతాదేవికి రామచంద్రుడు తర్వాత కథ చెబుతున్నాడు అని శతానందుడికి వశిష్ఠుల వారు చెబుతూ ఉన్నారు. సీత, హనుమంతుడి యొక్క పుణ్యకథను శ్రవణం చెయ్యి. సుగ్రీవుడు హనుమంతుడి యొక్క మంత్రిత్వంతో తన యొక్క భార్య రుమతో కలిసి అన్నయ్య యొక్క అడుగుజాడల్లో నడుస్తూ రాజ్యపాలన సుఖంగా చేసుకుంటూ ఉన్నాడు. కానీ మహాబలశాలి అయినటువంటి వాలి మదోద్ధరుడై తన తమ్ముడు భార్య అయినటువంటి రుమను రాజ్యాన్ని కూడా బలాత్కారంగా లాక్కుని సుగ్రీవుణ్ణి తరిమి పారేశాడు. హనుమంతుడు ఈ విషయంలో కలగజేసుకుని వాలిని శిక్షించగలిగినటువంటి సమర్థత ఉండి కూడా తన తల్లికిచ్చిన మాట ప్రకారం ఒక అశక్తుడిలాగా ఉండిపోయాడు. వాళ్ళ అమ్మ చెప్పింది, ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా మీ మేనమామలిద్దరికీ పరస్పర వైరం సంభవిస్తే నువ్వు మాత్రం కలిగించుకోవద్దని చెప్పింది అమ్మ. ఆ మాట ప్రకారం తనకి సామర్థ్యం ఉండి కూడా అశక్తుడులుగా ఉండిపోయాడు హనుమంతుల వారు. ఇక సుగ్రీవుడు అన్నగారైనటువంటి వాలి వల్ల తనకు కలిగినటువంటి అవమాన భారాన్ని ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతో ధైర్యంతో తరించాడు. భార్య వియోగం వల్ల చింత, ఆ చింత నుంచి రక్షించగలిగిన వాడెవరా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. చూశారు కదా, ఋష్యముఖ పర్వతం మీద తన నలుగురు అనుచరులతోటి, వాళ్ళల్లో హనుమ ఒకడు, కాలం వెళ్ళబుచ్చుతూ ఉన్నాడు. మతంగ మహర్షి యొక్క శాపం వల్ల వాలి ఆ పర్వత సమీపానికి రాలేడు. అందుకని సుగ్రీవుడు హనుమంతుడి యొక్క సలహా మేరకి అక్కడ కాపురం పెట్టాడు ఈ 5గురితోటి. ఆ కష్టకాలంలో హనుమంతుడు సుగ్రీవుడికి ఎంతో తోడ్పాటు వహించాడు. ఎలా అంటే,
కార్యకార్య విధిని తెలియచెప్పడంలో ప్రధానమంత్రిగా ఉన్నాడు. సుగ్రీవుడికి భార్యా వియోగం వల్ల కలిగిన శోకాన్ని తొలగించడంలో ఒక ఆచార్యుడిగా వ్యవహరిస్తున్నాడు. అలాగే తాను కోరుకున్నటువంటి ఫలాలను అందించడంలో ఇష్ట దైవంగా వ్యవహరిస్తూ ఉన్నాడు ఆంజనేయుడు. అలాగే ధైర్యాన్ని కలిగించడంలో ఒక దాతగా ఉన్నాడు. ఈ విధంగా ఉండి అన్ని విధాలుగా అండా దండగా ఉన్నాడు హనుమంతుడు. జ్ఞానం కలిగిన వాళ్ళు ఎప్పుడూ కూడా దీనజనుల యొక్క బాధలు పోగొట్టడం, వాళ్ళకి సంతోషం కలిగించటంలోనే ఉంటారు వాళ్ళు ఎప్పుడు. తనకు గురువైనటువంటి సూర్య భగవానుడి యొక్క కుమారుడు ఈ వాలి, ఈ సుగ్రీవుడు, వాలి కాదు, ఆ కారణంగా సుగ్రీవుణ్ణి తన మైత్రితో సంతోషపెడుతూ ఉన్నాడు. గురుదక్షిణ సమర్పించే సమయంలో సూర్య భగవానుడు ఒక మాట చెప్పాడు. నువ్వు ఏమిచ్చినా నాకు సంతోషం కలగదు గురుదక్షిణగా, కానీ నువ్వు నాకు మాట ఇవ్వాలి అన్నాడు. ఏమిటి అంటే, నా అంశతో భూలోకంలో ఉన్నటువంటి వానరుడైనటువంటి సుగ్రీవుడికి నిరంతరము నువ్వు మంత్రిత్వం చేయాలి, ఆయన విడిచిపెట్టకూడదు, ఆపత్కాలంలో కూడా వెన్నంటే ఉండాలి అని కోరుకున్నాడు. ధర్మాత్ములైన వాళ్ళు ఎప్పుడు కూడా ఆత్మ గురు బంధువుల యొక్క రక్షా తత్పరులుగా ఉంటారు కదా. అందులో గురుపుత్రుడంటే సాక్షాత్తు గురువుతో సమానమే. అందుకని అమ్మకిచ్చిన మాట ప్రకారం వాలి జోలికి వెళ్ళటం లేదు. వాలి యొక్క కపటోపాయాల నుండి సుగ్రీవుణ్ణి అప్రమత్తతోటి రక్షిస్తూ ఉన్నాడు హనుమంతుడు. ఓ సీత, వింటున్నావు కదా, మన మారుతి ప్రాజ్ఞుడు, గొప్ప నీతిజ్ఞుడు, ఉత్తముడు, సర్వజ్ఞుడు, అన్నీ తెలిసినటువంటి వాడు, గొప్ప రాజనీతి కోవిదుడు. కాబట్టే ధనుర్బాణాలు ధరించి తాపస వేషంలో ఉన్నటువంటి నన్ను, నీ మరిది లక్ష్మణుణ్ణి అజ్ఞానం వల్ల నమ్మనటువంటి సుగ్రీవుడికి నచ్చజెప్పి మా ప్రజ్ఞా సామర్థ్యాలను ఎరిగిన వాడై సత్య మృదు వచనాలతోటి సుగ్రీవుడికి నాకు మధ్య స్నేహాన్ని పెంపొందించాడు, స్నేహాన్ని కుదిర్చాడు అన్నారు. సమీర కుమారుడు విద్వాంసులలో విద్వచ్చిరోమణి, కవులలో ఉత్తమ కవి, గాయకులలో ఉత్తమ గాయకుడు, భరత శస్త్ర దురంధరుడు, బలవంతులలో కెల్ల మహాబలవంతుడు, ధీమంతులలో కెల్ల ధీమంతుడు, తపోనిధులలో అతుల తపస్యాలి, యోగులలో పరమయోగి, గుణులలో కెల్ల లోకైక గుణధురీనుడు, వైరాగ్యపరులలో అతి విరక్తుడు, వీరులలో వీరాధి వీరుడు, అప్రమేయుడు, అజేయుడు. ఇది రాముడి మాట. అంతేకాదు సీత, ఈ పవమాన నందనుడు విరక్తుడే కాని రక్తి పుట్టేటట్లుగా తన యొక్క గాత్రముతో, తన యొక్క పాటతో రాళ్లను కూడా కరిగించగలిగినటువంటి గాంధర్వ విద్యాధురీనుడు అన్నాడు. అది స్వామి యొక్క వైభవం. అంత గానకోకిల ఆయన. స్వామి పాడుతూ ఉంటే రాళ్ళు కూడా కరిగి నీరవుతాయి. ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి గొప్ప వీరుడు, శాంతుడైనటువంటి శత్రు భయంకరుడు, విద్యాధికుడైనటువంటి వినయ సంపన్నుడు,
బహుకార్య దురంధరుడైనటువంటి బ్రహ్మచారి, చిత్తవృత్తి నిరోధాన్ని సాధించినటువంటి మనోవేగం కలిగినటువంటి వాడు, సౌశీల్య నిధి అయినటువంటి కపివరుడు, నిగర్వి, ఎంతో బలం కలిగిన వాడే, కానీ గర్వం లేదు. కామరూపధరుడైనటువంటి కామదూరుడు, కామరూపాన్ని ధరించగలడు, కోరిన రూపాన్ని, కానీ కామానికి ఎప్పుడు వశుడు కాడు. ఇతడి యొక్క అనంత కళ్యాణ గుణాలు 3 లోకాలలో కూడా అద్భుతాలమ్మా. లోకంలో గల దేవతల యొక్క ఏకైక గుణ ప్రసక్తి ప్రశస్తి కలిగిన వాడు ఈ హనుమ. సకల గుణాకరుడు, సకల దైవ ప్రభావాలు, సద్గుణాలు, పరమ సుజ్ఞాన వైరాగ్య భక్తి కరుణ కాంతి ప్రతాపాలు అన్నీ కలిసి ఒక రూపాన్ని ధరిస్తే అది ఈ ఆంజనేయుడి యొక్క రూపంలో మూర్తిమంతంగా ఉంటాయి. అంతేకాదు సీత ఈ మహానుభావుడు చిరంజీవి. ఇతన్ని కొలిచిన వాళ్ళకి వాళ్ళ మనస్సుల్లో ఏ కోరికలు కోరుకున్నా వెంటనే సిద్ధిస్తాయి. ఈ హనుమంతుడు తాను స్వతంత్రుడై ఉండి కూడా నాయందు భక్తిభావాన్ని భృత్యభావాన్ని చూపించాడు అంటే ఇతడి యొక్క వినయాన్ని గొప్పతనాన్ని నేను ఏమని కీర్తించగలను సీత? స్వామి భక్తి, ప్రయత్నశీలత్వం, సౌమ్యత్వం, వినయం, ధర్మం, దాక్షిణ్యం, కార్యసంధాన కుశలత, ధైర్యము, శౌర్యము, చాతుర్యం ఇతనిలో ఉండే ఆత్మగుణాలు. ఇతడు అఖిల లోకాలకి ఉపకారి. రాముడి యొక్క నోటి వెంట ధీమంతుడైనటువంటి ఆంజనేయుడి యొక్క గుణ ప్రశంస విని అమ్మవారు ఆనందపడిపోయి, స్వామి, మీకు హనుమంతుడికి మైత్రి ఎలా ఏర్పడింది? మీరేమో నరులు, అతనేమో వానరుడు. ఆ కథంతా నాకు వివరంగా చెప్పండి అని అమ్మవారు అడిగింది. రేపటి రోజు అమ్మవారు అడిగినటువంటి అద్భుత విశేషాలని మనం ఆంజనేయ స్వామి యొక్క రాముడి యొక్క అనుగ్రహంతో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇంకా ఉంటే ఎవరైనా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీతో పాటు కనీసం 4-5 చేత సబ్స్క్రైబ్ చేయించండి. ఈ వీడియోని నచ్చితే లైక్ చేసి మీ కామెంట్ పెట్టి 10 మంది మీ మిత్రులతోటి బంధువులతోటి పంచవలసినటువంటి బాధ్యత కూడా మీరు తీసుకుంటారని నమ్ముతూ ఇప్పటి వరకు శ్రద్ధాభక్తులతో విన్నటువంటి మీకు, చెప్పిన నాకు, మోహనవాణి ఛానల్ ద్వారా ప్రసారం చేసినటువంటి అక్కునూరి వారికి ఆ రామభక్త హనుమాన్ చక్కటి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చి చల్లగా కాపాడుగాక. హరి ఓం తత్సత్. స్వస్తి సర్వేషాం. సంపూర్ణ హనుమద్దివ్య చరితామృతం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.